సార్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లన్నీ బ్యాంక్ అయితే వేయడం జరిగింది కదా. బ్యాంక్ ఖాతాలో వేస్తే బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే మినిమం మెయింటెనెన్స్ ఛార్జీలు అయితే వసూలు చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు అయితే వసూలు చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే బ్యాంకులకి అయితే తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకులు ఎదుట కూడా నిన్న ఉదయం పెన్షన్ల కోసం బారులు అయితే తీరారు. ఎక్కడా కనీస సౌకర్యాలు కల్పించలేదు. చాలామంది 5 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు కూడా అక్కడ ప్రయాసాలు అయితే కోర్చి వచ్చారు. ఒక్కొక్కరికి 50 నుంచి 400 వరకు ఖర్చు అయింది. కొన్ని చోట్ల మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేశారు. గ్రామాల్లో ఉండే వినియోగదారుల సేవా కేంద్రాల్లో 1000కి రూపాయల చొప్పున తీసుకొని నగదు అందించారు. కొందరి ఖాతాలో నగదు జమానా వేలిముద్రలు ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో వెనుదిరిగారు. కొన్ని చోట్ల బ్యాంకింగ్ సేవా కేంద్రాల్లో పింఛను తీసుకోవడానికి 4 నుంచి 5 గంటలు పట్టింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శివారు ప్రాంతమైన బుడ గట్లపాలెం నుంచి బ్యాంకు వద్దకు రావడానికి 200 రూపాయల ఆటో ఛార్జ్ అయిందని, ఎండకు ఇబ్బంది పడ్డామని పలువురు వృద్ధులైతే వాపోయారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో బ్యాంకు లోపల ఖాళీ లేక మండు టెండలోనే పింఛన్దారులు ఎదురు చూశారు. చలామణిలో లేని ఖాతాలకు మెయింటెనెన్స్ ఛార్జీల పేరిట 150 నుంచి 200 వరకు వసూలు చేశారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన పింఛన్దారుడి ఖాతా 2 ఏళ్లుగా చలామణిలో లేకపోవడంతో ఛార్జీల కింద 2200 మినహాయించుకుని అక్కడ బ్యాంకు సిబ్బంది 800 మాత్రమే చేతికిచ్చారు. సో ఈ విధంగా మెయింటెనెన్స్ ఛార్జీల కింద అయితే వసూలు చేస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల బ్యాంకులు ఎవరు కూడా ఇలా మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. కానీ బ్యాంకులు అయితే పట్టించుకో కదా, వారి మెయింటెనెన్స్ ఛార్జీలు అయితే వారు తీసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దారుణంగా మోసపోయారనమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.